ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము సామెతల గ్రంథం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయంలోని దాదాపు అన్ని సామెతలను సొలొమోనే రచించాడు. సొలొమోను 3000 కీర్తనలను రచించినట్లుగా రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం తెలియజేస్తుంది. వాటి నుండి సేకరించిన వాటిని సామెతల గ్రంథంలో చేర్చారు. మొదటి అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కలిగిన సామెతలను సొలొమోను స్వయంగా రచించాడు. 25 నుండి 29వ అధ్యాయంలోని సామెతలను సొలొమోనే రచించినప్పటికీ యూదారాజు అయిన హిజ్కియా సేవకులు వాటిని ఎత్తిపట్టి రాశారు. 30వ అధ్యాయాన్ని దీర్ఘదర్శి అయిన ఆగూరు రచించగా 31వ అధ్యాయాన్ని రాజు అయిన లెమూయేలు రచించాడు. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కలిగిన సామెతలు యవనస్తులకు ఉపదేశంగా ఉన్నాయి. 11వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కలిగిన సామెతలు ప్రజలందరికీ ఉపదేశముగా ఉన్నాయి. 21వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కలిగిన సామెతలు రాజులకు, అధికారులకు ఉపదేశముగా ఉన్నాయి. వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితానికి సంబంధించిన హెచ్చరికలతో కూడిన సామెతలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఏ కోణంలో పరిశీలించినప్పటికీ ఈ గ్రంథంలో గోచరమయ్యేది జ్ఞానము. కాబట్టి ఈ గ్రంథాన్ని జ్ఞాన సాహిత్యంలో చేర్చారు. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమె